యానాదులకు నిల్వ నీడ లేకుండా చేయొద్దంటూ కమిషనర్ను కోరిన బహుజన మహాసభ సెంట్రల్ కమిటీ సెక్రటరీ జిఆర్ భగత్ సింగ్. ఈ సందర్భంగా భగత్ సింగ్ మాట్లాడుతూ గత 2013 సంవత్సరం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న చిన్న పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. ఇత్తు కాగితాలు ఏరుకోవడం, యాచించడం వృత్తిగానే పెట్టుకొని జీవనం గడిపేవారు యానాదులని అన్నారు. కాంపౌండ్ వాల్ కట్టాలంటూ నివాసం ఉంటున్న యానాదులను ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి పోతారని ప్రశ్నించారు. యానాదులు నివాసం ఉండటానికి ప్రభుత్వం తక్షణమే స్థలం కేటాయించి వారి నివాసం ఉండటానికి ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు. కాకుమానువారి తోట 5వ లైన్ కార్మిక శాఖ స్థలం యానాది కాలనీకి సంబంధించి దాదాపు ఇక్కడ 2013 నుంచి ఈ యొక్క యానాదులందరూ ఒక 25 కుటుంబాల వారు చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఆనాటికి వీళ్ళకి ఎటువంటి ఆధార్ కార్డులు ఏమీ లేవు. 2014 నుంచి అందరికి కూడా ఆధార్ కార్డులు తెప్పించి ఈ యొక్క అడుక్కుంటున్న పిల్లలందరినీ కూడాను చదువు నేర్పడానికి సంబంధించి అర్థం చేసుకొని ఆధార్ కార్డుల ద్వారా ఎదురుగా ఉన్న స్కూల్లో చేర్పించి అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడాను మరి తాగుడు నుంచి అడుక్కోవటం దగ్గర నుంచి అనేక రకాలుగా మార్పులు తీసుకొస్తూ పనిచేస్తూ ఉన్నాం. బహుజన మహాసభ ఆధ్వర్యంలో ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఆ బిడ్డలందరూ కూడాను విద్య వైపు నడిపించి అసాంఘిక శక్తులుగా మారకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా అనేక సంవత్సరాలుగా ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంటున్నప్పటికీ ఇళ్ల స్థలాలు ఇవ్వమని ఎవరు కూడా ఇవ్వకుండా ఇప్పటివరకు జాప్యం చేస్తూ వస్తున్నారు. మరి గత సంవత్సరంలో 10 నెలల్లో అర్జెంటుగా ఇక్కడ అన్ని ఖాళీ చేసేయాలి, ఇక్కడ హాస్పిటల్ కట్టాలి అని చెప్పేసి ఉధృతంగా వచ్చినప్పుడు అధికారులని, కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, ఎమ్మెల్యే గారిని, మరి అట్లాగే కేంద్ర మంత్రి పెమ్మసాని గారిని అందరినీ కూడా కలిసి మాట్లాడినప్పుడు తప్పకుండా మీకు ఇస్తాం, మీరు అక్కడే ఉండండి, ప్రస్తుతం ఖాళీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి హామీ ఇచ్చారు. మరలా ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి సంబంధించి గోడ ఏర్పాటు చేయబోతున్నారు. వీటికి గోడ కట్టాలి కాబట్టి అర్జెంటుగా మీరు లెగవాలన్నారు. ఎక్కడికి వెళ్ళాలి లెగవాలంటే ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలాలు ప్రస్తుతం వేసుకోండి, మీకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ వేసుకోమంటున్నారే తప్ప ఆ ఎదురుగా ఉన్న పైపుల్ని ఇవన్నీ కూడా తీయకుండా వాళ్ళు జాప్యం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వీళ్ళందరికీ కూడాను ఇళ్ళు ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి వాళ్ళకి నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. మరి వీళ్ళందరూ కూడాను మన ఓట్లప్పుడు కూడా ఎవరికి కూడా అమ్ముకోకుండా, డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓట్లేసిన పరిస్థితి. ఈ మొన్న కొత్తగా వచ్చిన ఓట్లతోటి వీళ్ళందరికీ కూడా ఓట్లేసి గెలిపించిన పరిస్థితి ఉంది. దాని అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇవ్వటమే లేదు. అక్కడే ఉండండి, ఆడే ఉండండి అని చెప్తున్నారే కానీ వాళ్ళు ఇచ్చింది లేదు. ఏంటయ్యి అక్కడే ఏంటయ్యి ఇల్లు లేక స్థలమో ఏదో మనకేం కావాలి. గుడిసెలు ఉండేవాళ్ళము, కాగితాలు ఏరుకునే వాళ్ళము, చిన్న పనులు చేసుకునే వాళ్ళము, ఆ పూట సంపాదించుకొని తినేవాళ్ళము, ఆ వాకిలి ఈ వాకిలి ఊడ్చుకొని బతికే వాళ్ళము. మాకు పెద్ద ఉద్యోగాలు ఏం లేవు. ఆ పూట సంపాదించుకునేదే మాకు ఎక్కువ.